నమస్కారం, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈనాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమంలో మన సందేహాలను వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ధర్మశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. సో ఈనాటి ప్రశ్న, బ్రహ్మ ముహూర్తం ఏ సమయంలో ఉంటుంది? చాలామంది చెప్పే మాట, బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి పనులు మొదలు పెడితే వాళ్ళకి ఎదురు ఉండదు, వాళ్ళకి మంచి శక్తి ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు. అసలు ఏ సమయం నుండి ప్రారంభమవుతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మ ముహూర్తము అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటారు, బ్రహ్మ ముహూర్తం కూడా అంటారు. చాలామంది కూడా బ్రహ్మ ముహూర్తము అంటే ఏంటంటే తెల్లవారుజామున సమయం అనేది అందరికీ తెలిసిన విషయం ఇది. కానీ ఆ తెల్లవారుజామున సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? చాలామంది కూడా పాత రోజుల్లో ఏంటంటే బ్రహ్మ ముహూర్త సమయంలో వాళ్ళు చక్కగా ప్రయాణాలు చేయటం, సంబంధ బాంధవ్యాలు కుదుర్చుకోవడానికి కూడా తెల్లవారుజామున ప్రయాణం చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు బస్సులు ఇవన్నీ వచ్చినాయి. పాత రోజులు ఏంటంటే ఎడ్ల బండులు ఇలాంటివి రకరకాలుగా ఉన్నాయి. అంటే వాళ్ళు చేయడానికి కొంతమంది కాలినడికన్నా కూడా నడిచేవాళ్ళు ఉన్నారు, అలానే ఎద్దుల బండి మీద వెళ్ళేవాళ్ళు ఉన్నారు, నడిచి వెళ్ళేవాళ్ళు. చాలా దూరాలు కూడా బస్సులు, రైళ్ళు ఇలాంటి సౌకర్యాలు లేని సమయంలో కూడా ఒక సంబంధం కానీ, ఒక చుట్టాలు కానీ, ఒక బంధువుల ఇంటికి ఎవరింటికైనా సరే వెళ్ళేటప్పుడు తెల్లవారుజామున పుట్టనే ప్రయాణం చేస్తే అక్కడ 7 గంటలకల్లా 8 గంటలకల్లా వెళ్ళిపోతామనే ఒక ఉద్దేశంతో బ్రహ్మముహూర్త సమయం అనేది చాలా మంచి సమయము. అంటే బ్రహ్మ నిద్ర లేచే సమయము బ్రాహ్మీ ముహూర్తం అని శాస్త్రంలో చెప్పండి. అంటే ముహూర్తాలు చాలా ఉన్నాయి మనకి. బ్రహ్మ ముహూర్తం ఉంది, అభిజిత్ ముహూర్తం ఉంది, గోధుడిక ముహూర్తం ఉంది, చాలా మంచి ముహూర్తాలనే ఉన్నాయి. అయితే ఇక్కడ ముహూర్తము అంటే ఒక రోజులో చాలా ముహూర్తాలు ఉంటాయి. కానీ బ్రహ్మముహూర్తం యొక్క ప్రాధాన్యత ఏమిటి అని అంటే, ఇప్పటికి కూడా చాలా చోట్ల కూడా కొన్ని బస్ స్టాండ్లో వాటిల్లో కూడా తెల్లవారుజామున పూట మీరు ప్రయాణం చేయండి బ్రహ్మముహూర్తంలో అంటారు. అంటే రాజమండ్రి బస్ స్టాండ్లో కూడా ఇప్పటికీ ప్రజెంట్గా ఉంది, బ్రహ్మముహూర్తంలో మీరు ప్రయాణం చేయండి. అంటే ప్రయాణం చేస్తే ఏంటంటే ఏ దిక్కుకు వెళ్ళినా కూడా బ్రహ్మముహూర్తంలో కొన్ని దిక్కులు ఉంటాయి ప్రయాణానికి. అంటే ఈ రోజున ఈ వారంలో ఈ దిక్కులో వెళ్ళకూడదు, ఇంకో వారంలో ఇంకో దిక్కుకు వెళ్ళకూడదు అని చెప్పారు. అంటే ఆ దిక్కులో వెళ్ళటం వల్ల మనకు పనులు జరగవని. కానీ బ్రహ్మముహూర్త సమయంలో మనం ఆ సమయంలో వెళ్తే అన్ని దిక్కులకు వెళ్ళొచ్చు. ఆ సమయంలో వెళ్తే మన పని విజయం జరిగే అవకాశం ఉంటుంది. అంటే సర్వత్రా విజయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చక్కగా ఆ బ్రహ్మముహూర్త సమయంలో ప్రయాణాలు, సంబంధాలు, అన్ని రకాల విశేషమైన పనులకి వెళ్ళే సమయం అనేదే బ్రాహ్మీ ముహూర్తం. దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ బ్రహ్మముహూర్తం అనేది చాలామంది కూడా ఏదో ఒక సమయంలో మేము వెళ్దామండి, 3:30కి వెళ్దాం, 4:30కి వెళ్దాం అనుకుంటారు. అది వాస్తవంగా ఖచ్చితమైన సమయం కాదు. ఏమిటి దాని యొక్క సమయం యొక్క అంతరార్థం ఏమిటి అని అంటే, ఏదైనా సరే ఒక రోజున మనం ఏదైనా సరే ఒక ఊర్లో ఉంటే దాని యొక్క సూర్యోదయం అనేది చూడాలి. అంటే సూర్యుడు ఉదయించే సమయాన్ని పంచాంగంలో చూసుకోవాలి. అంటే ఉదాహరణకి సూర్యుడు ఉదయించే సమయం 6 గంటలకి. అంటే ఈరోజు 6 గంటలకు ఉదయించాడు సూర్యుడు. ఉదయించిన తర్వాత 2 గడియల కాలం వెనక్కి వెళ్ళాలి. 2 గడియలు అంటే ఏమిటంటే, గడియ అంటే 24 నిమిషాలు, 2 గడియలు అంటే 48 నిమిషాలు. అంటే 6 గంటల నుంచి 48 నిమిషాల వెనక్కి కాలం అంటే 5 గంటల 12 నిమిషాలు అవుతుంది. ఈ 5 గంటల 12 నిమిషాల నుంచి 96 నిమిషాల వెనక్కి కాలాన్ని అంటే 1:36 నిమిషాల కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అంటే 5 గంటల 12 నిమిషాల నుండి వెనక్కి తీసుకోవాలి. దాదాపుగా 3:30 నుంచి 5 గంటల 12 నిమిషాల వరకు ఉండే కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అంటే సూర్యుని ఉదయించే సమయాన్ని తీసుకోవాలి. ఒక రోజున ఉదయించే సమయం 6 గంటల 12 నిమిషాలకు ఉండొచ్చు, 5 గంటల 50 నిమిషాలకు ఉండొచ్చు, 5 గంటల 40 నిమిషాలకు ఉండొచ్చు, 6 గంటల 5 నిమిషాలకు కూడా ఉండొచ్చు. కాబట్టి దాన్ని మనం మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ చేసి ఈ 2 గడియల కాలాన్ని తీసేసి వెనక ఉన్న 1:36 నిమిషాల కాలం మొత్తం కూడా బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అప్పుడు ఈ మధ్యకాలంలో ఆ 1:36 నిమిషాల కాలంలో మనం ప్రయాణం చేస్తే మన పనులన్నీ కూడా విజయవంతం జరిగే అవకాశం అనేది ఉంటుందని అర్థం. అందువల్లే పాత రోజుల్లో కూడా పిల్లలందరూ కూడా చదువులు చదివేది అంతా కూడా తెల్లవారుజామున చదువుతారు. అంటే కాలం మారిపోయింది అనుకోండి, ఇప్పుడు అంతా లేటుగా లేస్తున్నారు. కానీ బ్రాహ్మీ ముహూర్త సమయంలోనే విశేషంగా సాధన చేయటం, అలానే యజ్ఞం చేయటము. ఈ సమయంలో కూడా కొంతమంది గృహప్రవేశాలు అవన్నీ కూడా తెల్లవారుజామున ముహూర్తంలో చేస్తారు. అలానే బ్రాహ్మీ ముహూర్తంలో ఇవన్నీ కూడా చదువు కానీ
అలానే ధ్యానం కానీ జపం కానీ ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఏమిటంటే మనస్సు అనేది ఏకాగ్రత కుదురుతుంది. అంటే వెళ్ళిన పని కూడా విజయవంతం జరుగుతుందని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో పనులన్నీ కూడా విజయవంతం అవుతాయని మన శాస్త్రంలో చెప్పబడిందమ్మా. రైట్. బ్రహ్మముహూర్తం గురించి, దాని ప్రాధాన్యత గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.